నిన్నే విశాల్ రత్నం మూవీకి వెళ్ళాలనుకుంటున్నా ఇంకా నువ్వు పెట్టే టికెట్ కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. మూవీ ఎలా ఉందంటే డైరెక్టర్ హరి గారు ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు కాబట్టి మూవీ జస్ట్ బాగుంది. టీటీ మూవీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే హీరోయిన్ ఎందుకు చంపాలనుకుంటున్నారు విలన్స్, అసలుకి విలన్స్ కి హీరోయిన్ కి ఏంటి సంబంధం, హీరో వచ్చేసి విలన్స్ నుంచి హీరోయిన్ ఎలా కాపాడాడు, ట్విస్ట్ అండ్ టర్న్స్ మధ్య అయితే ఈ మూవీ స్టోరీ ప్లాట్ అనేది రన్ అవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే జస్ట్ ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండే సీన్స్ తో విత్ క్లైమాక్స్ తో బాగుంది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ చూసుకుంటున్నాం అనే టైటిల్ కి మూవీలో మీనింగ్ ఏంటి అనేది బాగా చూపించారు. మూవీలో లారీ చేసింగ్ సీన్ గానీ యాక్షన్ ఎలిమెంట్స్ గానీ మూవీలో చాలా బాగున్నాయి. విజువల్స్ సినిమాటోగ్రఫీ అయితే నేచురల్ గా బాగున్నాయి. మూవీలో డైరెక్టర్ హరి గారు చేసిన డైరెక్షన్ అనేది చాలా బాగుంది. మూవీలో విశాల్ అయితే ఒక యాంగ్రీ యాక్షన్ లుక్ లో అయితే మనకు బాగా కనబడతాడు. డిఎస్పీ అందించిన బీజిఎం అయితే మూవీలో బాగా ప్లస్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాటోగ్రఫీ అనేది మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇంకా నెగటివ్స్ మాట్లాడుకుంటే ఇంకా స్టోరీ కాన్సెప్ట్ అనేది జస్ట్ ఓకే అనిపించింది. యోగి బాబు వచ్చే సీన్స్ అయితే జస్ట్ ఓకే అనిపించాయి అంతే. మూవీలో ఎమోషన్ అనేది కూడా జస్ట్ ఏదో టచ్ చేసి వెళ్ళిపోద్ది. అంటే మెయిన్ గా నరేషన్ అనేది ఫస్ట్ హాఫ్ లో చాలా స్లోగా ఉంటది భయ, కొంచెం లాగ్ సీన్స్ అనేవి టచ్ అవుతాయి. నెక్స్ట్ మూవీలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే విశాల్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అయితే మూవీకి ప్లస్ అయింది. క్యారెక్టర్ అనేది యాంగర్ గా అయితే యూనిక్ గా బాగా చూపించారు మూవీలో. మెయిన్ గా ఫైట్స్ లో గానీ యాక్షన్ సీక్వెన్సెస్ లో గానీ చేసింగ్ సీక్వెన్సెస్ లో గానీ చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే చాలా బాగా అయితే చేశారు. నెక్స్ట్ ప్రియా భవానీ గారి క్యారెక్టరైజేషన్ ఓకే అనిపించింది. అలా యోగి బాబు క్యారెక్టర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే కామెడీ సీన్స్ లో గానీ ఇంకా మిగతా సీన్స్ లో అయితే జస్ట్ ఓకే అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్. మురళీ శర్మ గారు సముద్రకని గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో చాలా కీ రోల్ అయితే ప్లే చేసింది. డైరెక్టర్ హరి గారు అయితే ఏం మైండ్ లో పెట్టుకొని అయితే ఈ మూవీని తీసారో గానీ విశాల్ ని కొంచెం వెరైటీగా అయితే చూపించాలని ట్రై చేశారు. బట్ అది కొంచెం లెవెల్ వరకు అయితే ఓకే అనిపించింది. హరి గారి ప్రీవియస్ మూవీలు చూసుకుంటే మనకి సింగం 1 గానీ సింగం 2 గానీ స్వామి 1 and 2 గానీ ఈ మూవీస్ లో అన్ని ఫ్లేవర్ అనేది ఈ మూవీలో తీసుకురావడానికి ట్రై చేశారు. బట్ అది వర్కౌట్ కాలేదు. దాంతో పాటు డైరెక్షన్ ని స్క్రీన్ ప్లే ని చాలా బాగా అయితే ఇంప్లిమెంటింగ్ గా చూపించారు ప్రీవియస్ మూవీస్ కంటే. విశాల్ దగ్గర ఒక కత్తి అయితే ఉంటది, దానికి తాడు కట్టేసి ఉంటది. ఆ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగా అయితే తీశారు. ఓవరాల్ గా మూవీని అయితే జస్ట్ ఒకసారి అయితే చూడొచ్చు. మీరు పెట్టే టికెట్ కి వర్తా కాదా అంటే 50-50 అయితే వర్త్ ఉంటది. జస్ట్ ఓకే కాబట్టి మూవీ మీకు 50-50 వర్త్ అయితే ఉంటది. ఇంకా మీరు థియేటర్ కి వెళ్ళాలో లేదో అనేది ఇంకా మీ చాయిస్, ఇది నా ఒపీనియన్. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.6 out of 5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. టీటీ మూవీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి.